రైతు ఎంతో కష్టపడి రైతు పండిస్తాడు. మరి ఈరోజు పండించిన పంట అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాము, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కనీసం ఈ రాష్ట్రంలో 30% కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి కనబడతా ఉన్నది. కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి చాలా లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసారు. ఈరోజు మరి లేట్గా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తే వర్షాలకు భయపడి రైతన్న దళార్లకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయవద్దని చెప్పేసి ఈ కార్యక్రమం చేసినట్టు కనబడతా ఉన్నది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రక్రియ ఈసారి ఎందుకోసం ఈ రకంగా ఇబ్బంది పాలవుతా ఉన్నది, ఎందుకోసం రైతు గోసపడతా ఉన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పుడు చేతులెత్తేసి 80% కొనుగోలు జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మొన్న 2 రోజుల క్రితం చెప్పాడు. ఒక మాట మీది మాట నిజమనుకున్నా కూడా 141 లక్షల మెట్రిక్ టన్నుల్లో మీరు 45 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశారంటే మీ లెక్కల ప్రకారమే 30% కన్నా ఎక్కువ కొనుగోలు చేయలేదు మీరు. మరి 80% అని ఎందుకోసం అబద్ధం చెప్తా ఉన్నారు? ఈరోజు రైతు ఎంత దగాపడతా ఉన్నాడో మీరు కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందాలు మునిగిపోయి, కమిషన్ల దందాలు మునిగిపోయి ఈరోజు రాష్ట్రాన్ని రైతన్నను గాలి కొదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా.